వరంగల్లో కూడా ఉగ్రవాద మూలాలు ఉన్నాయన్నటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో వెళ్ళింది. దాదాపు నిన్నటి నుండి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో జక్రియా ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమన్నా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించింది ఏమన్నా ఉన్నాయా లేదా, అసలు ఏం జరుగుతుందన్న దాని మీద కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో మనం వచ్చాము. ప్రస్తుతానికి నిన్న మనం చూసినటువంటి విధంగా జక్రియాకు సంబంధించినటువంటి ఇల్లు ప్రస్తుతం మనం చూస్తున్నాము. అదే ఇల్లు ఎట్లా ఉంది పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చుట్టుపక్కల కూడా దాదాపు అంటే చివరిగా ఉంది ఇల్లు. ఇక్కడ దాదాపు ఇల్లుకైతే తాళం వేసే ఉంది. అది ఎన్ని రోజుల నుంచి తాళం వేసింది అనేది కూడా మనకు తెలియదు. దానికి సంబంధించి కొంతమంది ముస్లిం వర్గాల్లో కూడా ఒక ఆందోళన మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఎందుకంటే మనం గల్లీలోంచి వచ్చిన తర్వాత, అక్కడి నుండి వచ్చిన తర్వాత చివరి ఇల్లు ఇది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ తాళం వేసే ఉంది. ఏం జరుగుతుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి ఇది చూస్తే ఏంటంటే మనం ఇంత ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అయితే మాత్రం ఇట్లాంటి మామూలు ఇంట్లో ఉంటాడా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంత కలవరపాటు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాము. అన్న మీ పేరు? ఖలీల్ అహ్మద్, ఎండి ఖలీల్ అహ్మద్. ఎండి ఖలీల్. ఏం చేస్తారు మీరు? లేబర్ పని చేస్తుంది. లేబర్. ఇప్పుడు జక్రియా మీకు పరిచయమే కదా? తెలుసు సార్. ఓకే ఓకే. ఏం చేస్తుంటాడు ఆయన? హోటల్ ఉంది, ఆటో ఉంది. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి పరిచయం మీకు? దగ్గర 15 సంవత్సరాల నుంచి పరిచయం. 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నాడా లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు? ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు? మాకు తెలియదండి. మేము చాలా దూరంలో ఇక్కడ ఇంటికి కిరాయికి ఉండే, మేము ఇక్కడ కిరాయికి చేసి చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఉండే, అయితే ఇప్పుడు నేను ఖాళీ చేసిపోయినాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఖాళీ చేశారా లేకపోతే వీళ్ళు చాలా రోజుల నుంచి ఉంటున్నారా? ఇక దగ్గర 15 రోజులు అయింది. వీళ్ళు ఇక్కడ లేక 15 రోజులు అవుతుంది. మరి ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్. అంటే హోటల్ నడుస్తున్నాయా? తెలియదు సార్ మాకు. దాని గురించి మేము వాళ్ళతో పరిచయం కానీ వాళ్ళతో మాట్లాడలేము. ఓకే. ఇప్పుడు ఈ జక్రియా అనేటువంటి వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో అంటే ఒక ఉగ్రవాద సంస్థకు కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. దీని మీద మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా అసలు జక్రియా మీద? మాకు తెలియదు సార్. నాకు దాని మీతో మామూలు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా అతను? మాట్లాడను సార్. ఎందుకంటే పరిచయం పక్క ఉన్నాం కాబట్టి, మేము తెలిసినాం కాబట్టి మాట్లాడను. కానీ ఇప్పుడు మాట్లాడతలేము. మాకు తెలియదు సార్. మేము భయపడకు. ఎందుకంటే మంచి అయితేనే మంచి. నీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఎవరినప్పుడైనా వివరించేదా లేకపోతే మామూలుగా మాట్లాడేదా? మా మిస్సెస్ వాళ్ళ అమ్మ ఇట్లా మాట్లాడుకున్నారు ఒకప్పుడు, కానీ నేను అవన్నీ మాట్లాడలేదు. ఓకే ఓకే. ముఖ పరిచయమే తప్ప వ్యక్తిగత పరిచయం లేదు. అందుకే వాళ్ళకు మేము ఆయనతో నేను మాట్లాడి మా భార్య వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటాను విన్నాం, కానీ నేనైతే వాళ్ళతో మాట్లాడలేదు.